చూడండి, రుచికరమైన లడ్డూలు రెడీ అయినాయి. ఇదిగోండి, ఎంత బాగుంది లడ్డు. సూపర్గా ఉంది. అవిసె గింజలు, నువ్వులు, పల్లీలు అంత మంచిగా కనిపిస్తున్నాయి. చూడండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. అవిసె గింజలు లడ్లు చేసుకోవటానికి అవిసె గింజలు, నువ్వులు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, కాజు, బాదాము, పల్లీలు, బెల్లం, పాకం పట్టడానికి బెల్లం, అవిసె గింజలు, నువ్వులు, మేను. ఇవన్నీ మీకు దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. అవిసె గింజ తోటి లడ్లు ఎలా చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు లడ్డూలు చేసుకోవడానికి అవిసె గింజలు వేయించుకుందాం. ముందుగా 3 కప్పులు అవిసె గింజలు పోసుకొని మంచిగా వేయించుకోవాలి. కప్పులు తీసుకున్నానండి, మీరు ఒక కప్పు తీసుకొని దాని తగ్గట్టు అన్ని పోసుకోవాలి. ఇట్లా చిన్న మంటతోనే వేయించుకోవాలి. చిట్టపట్టని దాకా వేయించుకోవాలి. ఇలా చిట్టపట్ట అంటున్నాయి. ఇట్లా చిట్టపట్టన తర్వాత ఒక ప్లేట్లోకి పోసుకోవాలి. చిటపటలు అంటుంటే ఇట్లా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 1/2 కప్పు కాజు, 1/2 కప్పు బాదం. నేను 3 కప్పులు కాబట్టి 1/2 కప్పు అవి, 1/2 కప్పు కాజు, 1/2 కప్పు బాదం తీసుకున్నానండి. 1 కప్పు అయితే అవి 10 వేసుకుంటే సరిపోతుంది. మొత్తానికి వేసుకోకపోయినా అది మీ ఇష్టం అండి. ఇట్లా వాసన వస్తున్నప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో 1/2 కప్పు గుమ్మడి గింజలు వేయించుకోవాలి. ఇది ఎక్కువ వేయించుకోవడం అవసరం లేదండి, వాసన వచ్చిన కాబట్టి వేయించుకోవాలి. ఇప్పుడు అవిసె గింజలు కప్పులు కాబట్టి మేము 1/2 కప్పు వేసుకున్నామండి. అదే గిన్నెలకు 1/2 కప్పుడు పొద్దుతిరుగుడు గింజలు వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా ఎక్కువ వేయగానే అవసరం లేదు, మామూలుగా వాసన వచ్చినంత వరకే వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పల్లీలు వేసుకొని కూడా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. సేమ్ అండి, నేను 3 కప్పులకు 1 కప్పు పల్లీలు తీసుకున్నా. మీరు 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుందండి. వేగినంగా నువ్వులు తీసి పక్కన పెట్టుకోవాలి. చివరిగా 1 కప్పు నువ్వులు వేసుకొని చిటపట అనే వరకు వేయించుకోవాలి. ఇవి కూడా వేయించుకొని చిటపట అన్న తర్వాత ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకోవాలి. 1 కప్పుడు అవిసె గింజలు పక్కకి పెట్టుకుంటున్నా, ఎందుకంటే నోటికి తగిలితే మంచిగా ఉంటాయి. మిగతా మొత్తం పట్టుకుంటున్నా. ఇవ్వండి, అన్ని పోసుకున్నాం. ఇప్పుడు ఇవి రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకోవాలి, తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ కాజు బాదాం కూడా పట్టుకోవాలి. జర కచ్చపిచ్చ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. యాక్చువల్గా నేను ఎక్కువ పెట్టానండి, ఇంత మెత్తగా అవసరం లేదు, కచ్చపిచ్చ దంచుకుంటూ చాలు. ఇప్పుడు పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు ఒకేసారి వేసుకుంటున్నాండి. కచ్చపిచ్చ దంచుకోవాలండి ఇవి. ఇప్పుడు నువ్వులు కూడా సగం పట్టుకుంటున్నానండి, సగం తీసి సగం వేసుకుంటే సగంలోనే ఉంచుకుంటే నోటికి తగిలితే టేస్ట్ ఉంటుందండి. ఇలా పొడి చేసుకోవాలండి, తీసుకొని పక్కన. ఈ పల్లీలు ఇప్పుడు పట్టుకుందాము, కచ్చపిచ్చి పట్టుకుందాము. నేనైతే పొట్టు తీయకుండానే వేస్తున్నాండి, పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు. ఇక ఇలా పట్టుకోవాలి. చూడండి, ఇవన్నీ పట్టి పెట్టుకున్నా. ఇది బెల్లం పాకం పట్టే తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఒక దాంట్లో వేసి కలుపుకుందామండి. వేసి ఇందులో వేసుకొని కలుపుకుందామండి. పక్కకు తీసుకున్న అవిసె గింజలు వేసుకుందామండి. పక్కకు తీసుకున్న నువ్వులు వేసుకుందాం. ఇవన్నీ కలుపుకుందాం. ఆహా, ఎంత మంచి కమ్మటి వాసన వస్తుందండి, ఇప్పుడే తినాలనిపిస్తుంది. కలుపుకున్న తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. 5-6 చెంచాలు నెయ్యి. ఇప్పుడు 5-6 చెంచాలు నెయ్యి వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. ముద్దయ్యేలా ఇట్లా మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం ఎలా చేసుకుందామో చూద్దామండి. పాకం కోసం 2 నుంచి 3 కప్పుల దాకా బెల్లం వేసుకోవాలి. మీరు తిన్నంత మీరు 2.5 కప్పుల బెల్లం వేసి సగం కప్పుడు నీళ్ళు పోసుకోవాలి. ఇది తీగ పాకం ఇలా వచ్చేగా తీసేసేయండి. చూడండి, ఇలా ఇట్లా పాకం పోసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు కట్టుకోవాలి. జర అంటుకుంటున్నట్టు ఉంటే నెయ్యి వేసి ఇట్లా చుట్టుకోవాలి మంచిగా. ఇట్లా గట్టిగా చక్కగా చేసుకోవాలండి. మంచిగా అన్ని ఇలా చుట్టుకోవాలండి. అన్ని లడ్డూలు ఇలా చుట్టుకోవాలి, ఇందులో వేసుకోవాలి. లడ్డూలు చుట్టుకోవడం అయిపోయింది. ఈ రోజు రుచికరమైన అవిసె గింజల లడ్డు ఎలా చేసుకోవాలో, కాజు, బాదాం, పొద్దుతిరుగుడు గింజలు, గింజలు, పల్లీలు, నువ్వులతోటి టేస్ట్ గా చేసుకునే లడ్లు బాగుంటాయి. అందరికి హెల్దీ.
చూడండి, రుచికరమైన లడ్డూలు రెడీ అయినాయి. ఇదిగోండి, ఎంత బాగుంది లడ్డు, సూపర్ గా ఉంది. అవిసె గింజలు, నువ్వులు, పల్లీలు అంత మంచిగా కనిపిస్తున్నాయి. చూడండి, సూపర్ గా ఉంటుంది టేస్ట్.